కృష్ణానదిలో వరద ప్రవాహం దెబ్బకి 4 బోట్లు కొట్టుకొని వచ్చి ప్రకాశం బ్యారేజీలో ఉన్నటువంటి 3 గేట్లను డ్యామేజ్ చేసి ఇక్కడ ఇసుకలో బలంగా కూరుకుపోయి ఇక్కడే ఇరుక్కపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఈ ఇసుకలో కూరుకుపోయినటువంటి బోట్లను వెలుపలకు తీసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. నిన్న 2 భారీ క్రేన్లను ఏర్పాటు చేసి ఈ ఇసుకలో ఇరుక్కుపోయినటువంటి బోట్లను బయటికి తీసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ విఫలమైంది. ఎందుకంటే బలంగా బోట్లు ఇసుకలో కూరుకుపోవడం వల్ల వాటిని పైకి తీసుకొచ్చేందుకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అవి మాత్రం ఆ ఇసుక నుంచి బయటికి అయితే కదలలేదు. అందుకే ఈరోజు మరొక ప్లాన్ గా ఈ బోట్లు ఈ 4 బోట్లు ఇక్కడ ఏదైతే అంటే ఇసుకలో ఇరుక్కుపోయి ఉన్నాయో వాటిని బయటికి తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగానే ఈ బోట్ని 3 పార్ట్లుగా కట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. వైజాగ్ అలాగే కాకినాడ నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి బృందాలను ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు ఈ బోట్లను డ్రిల్లింగ్ చేసి వాటిని కట్ చేసి అంటే ఒక బోట్ని 3 పార్ట్లుగా కట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అలాగే గజి ఈతగాళ్ళని తీసుకొచ్చి అంటే ఇక్కడ ఒక బోటుకి మరొక బోటు మధ్యలో ఇరక్కపోయినటువంటి నేపథ్యంలోనే ఆ బోట్లను వెలుపలికి తీసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది కష్టసాధ్యం అంటే కష్టంగా ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఆ బోట్లను ఎట్టి పరిస్థితుల్లో సగానికి అంటే ఒక బోట్ని 3 పార్ట్లుగా కట్ చేసి సులభంగా బయటికి తీయాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి రిటైర్డ్ అధికారి కృష్ణారావు గారు మనతో ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందనేది మనం అడిగి తెలుసుకుందాం. కృష్ణారావు గారు నమస్తే అండి. నమస్కారం. కృష్ణారావు గారు, ఈ బోట్లు బలంగా ఇసుకలో కూరుకుపోయినటువంటి నేపథ్యంలో నిన్న మీరు భారీ క్రేన్ల సహాయంతో వాటిని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు, కానీ అది ఫలించలేదు. ఈ రోజు ఎటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ? ఈ రోజు నిన్న ఈవినింగ్ జలవనరుల శాఖ మంత్రి గారు కూడా వచ్చి పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఇక్కడ బెక్కం ఇన్ఫ్రా వాళ్ళు వాటిని తీయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న సఫలీకృతం కాలేదని చెప్పి మినిస్టర్ గారికి చెప్పిన తర్వాత ఫర్దర్గా ఏం చేయాలని ఆలోచన వారి ఆలోచనని మినిస్టర్ గారికి ఇక్కడున్న పై అధికారులకు తెలియజేశారు. వారి ఆదేశానుసారం ఇప్పుడు వైజాగ్ నుండి కాకినాడ నుంచి 2 టీములు, కాకినాడ నుంచి టీము ఇంకొక గంటలో వస్తుంది. వైజాగ్ నుంచి ఆల్రెడీ టీం వచ్చింది మార్నింగ్. వాళ్ళు అండర్ వాటర్ పనిచేసేవాళ్ళు నీళ్లలో ఆ ఎక్విప్మెంట్తో వచ్చారు. వాళ్ళు మొత్తం ఇందాక గంటన్నర లోపలికి దిగి మునిగి చూసి అన్ని ప్రయత్నాలు ఏ విధంగా చేయాలని చెప్పి కట్ చేసి తీయటమే మేలని వాళ్ళు చెప్పిన పిదప కట్ చేసే విధంగా కూడా ఆ బోట్ని కట్ చేసే నీళ్లలో ఉండి కట్ చేసే ఇది ప్రారంభమైంది. ఓకే, ఎన్ని బృందాలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి? ఈ ప్రక్రియ ఎప్పటికీ అయిపోయేటువంటి అవకాశం ఉంటుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ బోట్ని కట్ చేయటం తెలిస్తే ఎంత టైం పడుతుందో మిగిలిన వాటిని ఎట్లా తీయాలి ఏ విధంగా అనేది వాళ్ళు మళ్ళీ వాటిని కూడా పరిశీలిస్తారు. దాన్ని బట్టి మేము ఒక అవగాహనకి రాగలం. ఓకే, లోపల ఎన్ని బోట్లు ఉన్నాయి మొత్తంగా? ఇప్పుడైతే మనకి కనపడి 3 ఉన్నాయి. ఇది తీసే 3 ఉన్నాయా 4 ఉన్నాయా అనేది ఇప్పుడు వాళ్ళు ఒకటి తీసిన తర్వాత తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు అంటే కాకినాడ నుంచి వచ్చేటువంటి బృందం ఏం చేయబోతుంది? వాళ్ళు కూడా ఇట్లాంటి పనులు చేయటంలో వీళ్ళకి సపోర్ట్ గా వాళ్ళు కూడా వస్తున్నారు. ఓకే, ఇప్పుడు చేసే వాళ్ళకి. ఓకే, అంటే ఈ టీం అంతా గతంలో విపత్తుల్లో ఈ బోట్లు కొట్టుకుపోయిన నేపథ్యంలో వాటిని వెలికి తీసినటువంటి దాంట్లో నిష్ణాతుల? అవునండి. ఇంతకుముందు పులిచింతల్లో గేటు కొట్టుకుపోయినప్పుడు ఆ కింద నుంచి ఎట్లా ఉంది ఏంటి చూసి చెప్పడానికి కానీ, తర్వాత వీళ్ళు అంటే బలిమిల డ్యాములో ఒక పడవ మునిగిపోయినప్పుడు చేశారంట. ఇంకా మధ్యప్రదేశ్లో కూడా ఒక చోట చేశారంట. సముద్రంలో కూడా ఏమైనా జరిగినప్పుడు పనులు చేసే అనుభవం ఉందని చెప్పి వాళ్ళని పిలిపించారు బెక్కం ప్రాజెక్ట్స్. ఓకే సార్, మొత్తంగా ఈ పడవలు కొట్టుకొచ్చి బలంగా ఈ ప్రకాశం బ్యారేజీలో ఉన్నటువంటి గేట్లతో పాటుగా కంట్రోల్ వెయిట్ ని కూడా బలంగా ఢీకొట్టడంతో భారీ నష్టం సంభవించింది కదా. మొత్తంగా ఎంత మొత్తంలో నష్టం సంభవించింది అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు మనం చేస్తున్న పనులు మీరు అందరూ మీడియా రోజు చూస్తూనే ఉన్నారు. ఎన్నెన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఏ విధంగా చేస్తుంది. దాదాపు ఇంతకుముందే అనుకున్నట్టు 4-5 కోట్లు వరకు వ్యయం కావచ్చు అని అంచనా. ఓకే,
సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే వైజాగ్ అలాగే కాకినాడ నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి బృందాలు అయితే ఇక్కడికి వచ్చి ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇసుకలో కూరుకుపోయినటువంటి ఈ పడవలను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ మీద ఉండే ఈ బోట్ బయటికి తీసుకొచ్చేటువంటి ప్రక్రియనైతే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 నుంచి 5 కోట్ల వరకు భారీగా ఖర్చు అయింది. భారీగా ఇక్కడికి ఇక్కడ అవసరమైనటువంటి సామాగ్రిని కూడా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే తెప్పించి ఈ దెబ్బతిన్నటువంటి ఈ దిమ్మెలు ఏవైతే ఉన్నాయో వాటిని మరమ్మతులు కూడా పూర్తి చేశారు. ఇప్పుడు ఈ బోట్లను 3 ముక్కలుగా కట్ చేసి ఒక్కొక్క ముక్కగా సింపుల్ గా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే గతంలో పులిచింతల సంబంధించినటువంటి గేట్లు కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఏదైతే రెస్క్యూ చేశారో అదే బృందం ఇక్కడికి వచ్చి ఇక్కడ పనిచేస్తుంది అంటూ కూడా నీటిపారుదలకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు మొత్తం కూడా కొనసాగే అవకాశం ఉంది. అలాగే రేపు ఉదయం కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది. మొదటి బోటు కట్ చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రక్రియకి ఎంత సమయం అయ్యేది మాకు ఒక అంచనాకి మేము రాగలం అంటూ కూడా నీటిపారుదలకు సంబంధించినటువంటి శాఖ అధికారులు అయితే మనకు తెలియజేస్తూ ఉన్నారు.